తుఫాన్ గురించి కానీ వీటి గురించి ఏం లేదు. అదేమంటే ఆయన ఏమంటున్నారు, మన గవర్నమెంట్ అధికారి ఎంఆర్ఓ గారు ఇంటి కింద పడి దాని కింద పడి సచ్చి ఉంటే మీరు దాని కింద మీ మీద రాడ్లు ఏమన్నా పడి పడి ఉంటే నేనేమన్నా సాయం చేస్తా. నా ఇంటి ముందే బురద ఉంది, నేను ఇట్లా తిరుగుతున్న రోజు ఇంత లోతు బురదలో మీకేం సాయం చేయగలని అన్నాడు. మాట్లాడుతున్నారు, గదుముతున్నారు ఆయన జనానికి. మాట్లాడినట్టు మాట్లాడాలా జిల్లా పట్టుకునేవాళ్ళం సార్. ఇప్పుడు మీరు మాకు ముందస్తు ఇప్పుడు అంటే 4 రోజులు అక్కడ అన్నం పెట్టి 2 రోజులే పెట్టింది. సరే దానికి కూడా పాలన ఇంత కుటుంబానికి ఎంత ఇచ్చేస్తా, సరేనా? మూల ఏదో ఒక హ్యాపీ ఈ కదవదంతా మంచి బాగానే ఉంటుంది. అప్పాపురం రేటు మీద మొత్తానికి 3,000 ఎకరం, అప్పపురం 4,000 ఎకరం, పాలమాడు వెయ్య, మెట్టపొలం మొత్తం ఆడ నుంచి గరిపాడు కాడ నుంచి ఈ డ్రైనేజ్ కాడకి 3,000 ఎకరం మొత్తం. 2 ఊర్ల మీద అన్ని కలిపి ఉంటుంది. 2 మీద కథమ ఊళ్ళకి బావు కప్పఫారానికే తప్ప రేట్లు ఉండదు, కొనబాటు ఉండదు, సౌపాటు ఉండదు. కప్పఫారానికే ఉండిద్ది. ఇప్పుడైనా దాకా ఒకే నల్లమాడ ఈ డ్రైనేజ్ ఇది కృష్ణా 2 కలిసి ఉంటాయి కాబట్టి ఏడే దెబ్బ కొట్టేది. ఏది నల్లమాడ కాడ నుంచి ఎక్కడికి వచ్చింది. మన మీద కొంచెం వెళ్ళింది. ఓకే, తుఫాన్ తీరం తాకిన తర్వాత భారీ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడటంతో పూర్తిగా వేలాది ఎకరాల పంట నీట మునిగింది. పూర్తిగా మనం పత్తిపాడులో చూసుకుంటే పత్తిపాడులో వేలాది ఎకరాలు ఎన్నడూ లేని విధంగా, దాంతోపాటుగా వాగులు వంకులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పుడు మనం ఉన్నాం అప్పాపురంలో ఉన్నాం. అప్పాపురంలో చూస్తే పూర్తిగా నల్లమడ వాగు పొంగి ప్రవహించడంతో వందలాది ఎకరాలు ఈ ఒక్క గ్రామంలోనే పంట పూర్తిగా మునిగిపోయి చెరువును తలపిస్తుంది. అయితే పూర్తిగా మునిగిపోయిన పంటను అలానే దెబ్బతిన్న పంటను పరిశీలిస్తున్నారు నియోజకవర్గ సమన్వయకర్త బల్సాని కిరణ్ కుమార్. ఆయనతో మనతో ఉన్నారు. సార్, 2 రోజుల నుంచి చూస్తూ ఉన్నారు దెబ్బతిన్న పంటని. ఎలా ఉంది గ్రామాల్లో రైతుల పరిస్థితి, ఎలా ఉంది, ఏం చెప్తారు? ఈరోజు అప్పాపురం గ్రామ అంటే ఇక్కడ గ్రామస్తులు చెప్పారు, అన్న ఇలాగ పరిస్థితి ఇక్కడ మొత్తం అంతాను దగ్గర 3,000 ఎకరాలు మొత్తం అంతా కూడా. మీరు ఇప్పుడు చూస్తున్నది కూడా కొండపాటూరు రహదారి, ఇది మొత్తం కూడా నీట మునిగిపోయింది. అలాగే అటు బీసీ కాలనీలో చూసుకున్నట్లయితే బీసీ కాలనీ కూడా మొత్తం ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసింది. 40 కుటుంబాల వరకు కూడా ఇళ్లలో లేరు. వాళ్ళు పునరావాస కేంద్రంలో ఉంచామని చెప్పారు. అక్కడికి కూడా ఈరోజు వెళ్ళడం జరిగింది. కానీ పునరావాస కేంద్రానికి వెళ్తే ఒక గదిలో పెట్టి అక్కడ చిన్న పట్టా వేసేసి వాళ్ళందరూ ఒకే చోట ఉంచారు.
అంటే వాళ్ళకి సరైన వసతులు కూడా పూర్తిగా దక్కడం లేదు. అంటే పునరావాస కేంద్రంగా ఒక గది ఒకటే కాదు, వాళ్ళ ఆకలితో ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, మిగతా విషయాలు అన్నీ ఉంటాయి. వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. మమ్మల్ని పట్టించుకున్న నాదు లేరు, అది ఎమ్మెల్యే గారు వచ్చారు, ఆయన వచ్చి అటు వెళ్ళిపోయారు, మమ్మల్ని ఎంతవరకు వచ్చి సందర్శించలేదని కూడా చెప్తున్నారు. అలాగే ఇంకోటి రేటూరు గ్రామం కూడా మనం వెళ్ళడం జరిగింది. రేటూరు గ్రామంలో అక్కడ ఎస్టీ కాలనీ కూడా వాళ్ళు సందర్శించారు. రేటూరు గ్రామంలో ఎస్టీ కాలనీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి కూడాను, సార్ మాకు ఈ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు మాకు ఈ పరిస్థితి ఇలా ఉంది, మమ్మల్ని పట్టించుకోండి, మాకేం చేయరని అడిగితే అమ్మ అక్కడ ఉన్నటువంటి అంటే బాధ్యతగా ఎంఆర్ఓ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు చెప్పిన సమాధానం ఎంత విడ్డూరంగా ఉందంటే, అమ్మ మీకు ఇల్లులు కూలిపోయినాయా, ఇల్లులను పడిపోయి మీకు కానీ ప్రాణ నష్టం జరిగిందా, అప్పుడు కానీ మీరు ఏదైనా చేయగలం, కానీ ఇప్పుడు మీకేం చేయాలంటున్నారు. అక్కడికి వెళ్ళిన దగ్గర అక్కడ కూడా 65 కుటుంబాలు ఉన్నాయి ఎస్టీ కాలనీలో రేటూరులో. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, అయ్యా మా కనీసం దగ్గర 3-4 రోజుల నుంచి మాకు పనులు లేవు, ఏమి లేవు, ఆహారం తినడానికి లేదు, ఆహారం లేదు, ఏం లేదు, మేము పస్తులు ఉంటున్నాం, మమ్మల్ని పట్టించుకుని నాదులు లేడు అని చెప్పేసి వాళ్ళు చాలా దీనస్థితిలో ఉన్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం కొంచెం కూడా జాలి కనికరం లేకుండా వాళ్ళ మీద వ్యంగ్యాస్త్రాలు వేస్తూ వాళ్ళని పట్టించుకోకుండా మీరు ఇల్లులు పిల్లలు పడిపోయినాయా, మీ ఇల్లు కూలిపోయినా అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. ఈ విషయం కూటమి ప్రభుత్వం గట్టిగా సీరియస్ తీసుకొని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళది మినిమం ఏంటంటే, సరే ఇల్లులు అంటారా పడిపోయినాయి అంటే ఇల్లు మునిగిపోయినాయి అవన్నీ తర్వాత విషయం, మెయిన్గా వాళ్ళకి బేసిక్ రిక్వైర్మెంట్ బేసిక్ నీడ్స్ ఉంటాయి. అవి ఏమిటి కనీసం వసతులు అంటే తినడానికి ఆహారం, వాళ్ళకి ఏదైనా పచారీ కావాలన్నా కానీ సరుకులు కానీ బియ్యం కానీ అవన్నీ కూడా కల్పించడం బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. కానీ ఇలాంటి నెగ్లిజెన్సీ వల్ల ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది వెళ్తున్నట్టు కొండపాటూరు యొక్క వాగు ఇది, ఇక్కడ కనీసం కూడాను ఇసుక బస్తాలు వేసి కూడా కాపలా పెట్టింది లేదు సెక్యూర్డ్గా, లేదంటే ఈ వాటర్ అంతా కూడా అటు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. దీనికి జాగ్రత్త వహించి ఎలాగో దేవుడి దయ వల్ల మొత్తం మీద ఏదో అది తీరం దాటింది కాబట్టి ఈరోజు పర్వాలేదు, భారీ నష్టం జరగలేదు. కానీ ఇప్పుడు ఎన్నైతే నష్టం జరిగిందో దగ్గర ఈ యొక్క అప్పాపురం కానీ లేదంటే రేటూరు గ్రామంలో కానీ దగ్గర 5,000 నుంచి 6,000 ఎకరాలు నీట మునగడం జరిగింది. వీటన్నిటికి కూడా ఎవరైతే పంట పొలాలు నష్టపోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ కింద వాళ్ళందరినీ ఆదుకోవాలా ఈ యొక్క కూటమి ప్రభుత్వం. అలాగే ఎవరైతే పునరావాస కేంద్రంలో ఎవరైతే నివసిస్తున్నారో, ఎన్ని ఇబ్బంది పడుతుంటున్నారో వాళ్ళందరికీ కూడాను అర్జెంటుగా అయితే వాళ్ళకి నిత్యావసర సరుకులు అంటే వాళ్ళకి ఆహారం గురించి ఆలోచించి వాళ్ళని చూసుకున్న తర్వాత వాళ్ళ ఇల్లు విషయాలు కానీ రోడ్లు కూడా చాలా ఇబ్బందులతో ఉన్నారు. ఆ రోడ్లు కూడా సరిచేసి వెంటనే వాళ్ళందరూ కూడాను మంచి గమ్యస్థానం వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు చేర్చాలని చెప్పేసి ఈ యొక్క సభముఖం తెలియజేసుకుంటున్నాం. మీ నియోజకవర్గంలో పత్తి పంట మునిగిపోయింది, మిరప పోయింది, అలానే వరి పోయింది, కూరగాయలు పోయినాయి. నిన్న మొన్న చూస్తే ప్రభుత్వాన్ని మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రతిపాడు నియోజకవర్గం అనేసరికల్లా ముఖ్యంగా చెప్పాలనుకుంటే మా ప్రతిపాడు నియోజకవర్గం గుంటూరు జిల్లాలో మరి ముఖ్యంగా మిరప, పొగాకు, పత్తి మ్యాక్సిమం ఎక్కువగా పండేటువంటిది అందరూ తెలిసిన విషయమే. కానీ ఈ యొక్క మోందా తుఫాను వల్ల ఎన్నో అంటే వేసుకున్న రైతులు కానీ నిన్న చూశాను, నిన్న ఒక గ్రామం వైపు వెళ్ళాం కాకుమాన్లో కూడాను, అవి కూడా పంట పొలాన్ని కూడాను వాలిపోయి ఉన్నాయి. అంటే చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడాను ఓవరాల్గా ఒక కమిటీ వేసుకొని ఒక టీమ్గా ఏర్పడి ఎన్ని పొలాలు అయితే ఎన్ని ఎకరాల పొలాలు అయితే దగ్గర నా దేశం 30,000 ఎకరాల వరకు ఉండొచ్చు అని ఒక అంచనా అనుకుంటున్నాము. ఈ 30,000 ఎకరాలకు కూడాను వాళ్ళకి ఉన్నటువంటి నష్టం ఏం జరిగిందో అంటే దాని పంటను బట్టి వాళ్ళకి నష్టపరిహారం కింద వాళ్ళందరికీ కూడా ఇమీడియట్ ఎఫెక్ట్ వాళ్ళందరికీ చేయాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. రైతులతో మీరు మాట్లాడారు, రైతులు ఏం చెప్తున్నారు సార్? రైతులు అసలు వాళ్ళు చెప్తున్నంత వర్ణాన్యత ఏంటంటే, మీ అందరికీ తెలిసిన విషయం తెలుస్తుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఆయన గద్దె ఎక్కాడంటే తుఫాన్ రావడం ఖాయం. తుఫాను కావాలనుకున్న అందరూ ఆయన ఓటేయడమే, ఇది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఆయన ఎక్కాడంటే తుఫాను లేదనుకుంటే భారీ పెద్ద సంఘటనలు జరగడం తప్ప ఏది కూడా ప్రశాంతంగా ఉండదు. మీరు ఆయన గత ప్రభుత్వంలో చూసుకున్నా సరే, ఇప్పుడైనా సరే ఆయన ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి మొన్న లాస్ట్ సీజన్ కూడా మీరు చూసినట్టయితే అంతకుముందు తుఫాన్ వచ్చింది, ఇప్పుడు తుఫాన్ వచ్చింది. ఆయన వచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వంలో నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా ఏ రైతు కూడా బాగుపడినట్టయితే నేను చూడలేదు. ఆ రైతులు వాపోతున్నారు, మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేరు. అయ్యా మేము జగన్ అన్న ఉన్నప్పుడు కనీసం మాకు రుణమాఫీ రైతు రుణమాఫీ కింద మాకు డబ్బులు ఇచ్చారు, మమ్మల్ని ఆదుకున్నారు. కనీసం ఈ కూటమి ప్రభుత్వం మా యొక్క ఘోష వినడానికి ఎవరు లేరు, మమ్మల్ని పట్టించుకుని ఒక్క నాదుడు లేడని చెప్పేసి చాలా బాధగా. అంటే వీళ్ళు అంటే ఇంత కూటమి ప్రభుత్వం ఇంతమంది వచ్చి కూడాను ఒక్కళ్ళు కూడా పట్టించుకుని నాదులు లేరు. వచ్చి లేదు చేసేస్తారు, మమ్మల్ని బాగు చేస్తారు అనుకున్నారు. కానీ మాకు జగనన్నే బాగా చూశాడు. మాకు ఉన్నటువంటి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ రైతు మాఫీ కింద వేసి మాకు వేసి అప్పుడే మాకు ఆ ప్రభుత్వమే బాగుంది, ఇప్పుడు ప్రభుత్వం అసలు బాగాలేదని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. పూర్తిగా కిరణ్ కుమార్ అయితే ఒకటే చెప్తున్నారు, ఏదైతే పూర్తి స్థాయిలో నేను గ్రామ స్థాయిలో క్షేత్ర స్థాయిలో పరిశీలించానో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వెంటనే ఏదైతే రైతులు నష్టపోయారో ప్రతి రైతుకి ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరా సంతోష్తో అశోక్, సాక్షి టీవీ, ప్రతిపాడు నియోజకవర్గం.